కొత్త భూసేకరణ చట్టం 2013 డి ఫారం పట్టాదారులను భూమి యజమానిగా పేర్కొందని, ఈ భూములకు కూడా సెక్షన్ 11 ప్రకారం ప్రాథమిక ప్రకటన తరువాత మాత్రమే చట్ట ప్రకారం భూసేకరణ చేయాల్సి ఉంటుందని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ పేర్కొన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోకవరం మండలం కృష్ణునిపాలెంలో ఎస్సీ కులస్తుల డి ఫామ్ పట్టాలు వ్యవసాయ భూముల విషయంలో భూసేకరణ అధికారులు చట్టవిరుద్ధంగా వ్యవహరించి భూసేకరణ జరిపారని, 2019లో భూసేకరణ చేపట్టినప్పటికీ ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించలేదని, R&R వర్తింప చేయలేదన్నారు. ఈ అవకతవకలు జరగటానికి బాధ్యులుగా 6 అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మాధవీలత నివేదిక సమర్పించారని వివరించారు. రాజమండ్రి రెవెన్యూ డివిజనల్ అధికారిగా పనిచేసిన ఎం జితేంద్ర, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ సిహెచ్ భానుప్రసాద్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి శివన్నారాయణ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ డి కుమారి, కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఎస్ భాస్కర్రావు, గోకవరం తహసీల్దార్గా పనిచేసిన పివివి గోపాలకృష్ణలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నివేదిక సమర్పించాలని వెల్లడించారు. అధికారుల చర్యల వలన నష్టపోయిన బాధితులందరూ ఎస్టీ కులస్తులు కనుక అధికారులపై ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని, ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసినందుకు ఐపీసీ సెక్షన్ 409 అసలు పట్టాదారులను మోసగించినందుకు ఐపీసీ 420 సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేయాలని బాధితులు చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు ఉత్తర్వులిచ్చారన్నారు. భూసేకరణ చట్టం వచ్చిన తర్వాత భూసేకరణ విధానాల్లో మార్పులు వచ్చినాయి. దీంట్లో భాగంగా డీఫార్మ్ పట్టా భూములు కూడా భూసేకరణ చట్టం ప్రకారమే సేకరించాలని కొత్త భూసేకరణ చట్టం చెబుతుంది. అయితే అధికారులు కృష్ణునిపాలెంలో, గోకవరం మండలం కృష్ణునిపాలెంలో పోలవరం నిర్వాసితులకి ఇళ్ల నిర్మాణం కోసం సేకరించినటువంటి భూముల్లో కృష్ణునిపాలెం ఎస్సీ కులస్తుల భూములు ఉన్నాయి. ఆ భూములు సేకరించినప్పుడు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం భూములు సేకరించలేదు. సేకరించకుండా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వేరే విధంగా చట్టవిరుద్ధంగా సేకరించారు. కొన్ని చట్టవిరుద్ధంగా సేకరించిన నష్టపరిహారమైన అసలు పట్టాదారులకు ఇచ్చారంటే నష్టపరిహారం కూడా అసలు పట్టాదారులకు ఇవ్వలేదు, వేరే వాళ్ళ అకౌంట్లో వేసేసారు. దీంతో అసలు పట్టాదారులు మేమే అసలు పట్టాదారులు మాకు నష్టపరిహారం ఇవ్వలేదని 2019 నుంచి తిరుగుతూనే ఉన్నారు. వీళ్ళు చేసినటువంటి రిప్రజెంటేషన్స్ ఫలితంగా ప్రభుత్వం లోకాయుక్త దీని మీద విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా రాజమండ్రి జిల్లా కలెక్టర్ మాధవీలత గారు ఆవిడ ఈ పిటిషన్ మీద విచారణ చేసి 6 అధికారులు తప్పు చేశారు, వీళ్ళు నష్టపరిహారం ఇవ్వాలి కానీ ఇవ్వలేదు వీళ్ళకి అని చెప్పేసి ఆవిడ రిపోర్ట్ రాశారు. ఆ 6 అధికారుల్లో మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పారు. మొత్తం దీనికి సంబంధించినటువంటి ఎన్ని పూర్తయి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించి విచారణ జరిపినందుకు ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ వారికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వెంటనే వీళ్ళు ప్రభుత్వ అధికారులు నేరం చేశారని గుర్తించారు కాబట్టి అసలు పట్టాదారులకి వెంటనే భూమికి సంబంధించినటువంటి నష్టపరిహారం, దాంతోపాటు వీళ్ళు ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్లోకి వస్తారు. ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ కూడా కొత్త భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి కాబట్టి R&R చెల్లించాలి. దాంట్లో భాగంగా వీళ్ళకి భూమి నష్టపరిహారం ఇవ్వాలి, R&R కూడా చెల్లించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని వెంటనే చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.